నరసింహ శతకము. అతి లోభులను భిక్షమొడుగబోవుట రోత, తన ద్రవ్యమొకరింట దాచరోత. గుణహీనుడగువాని కొలువు గొల్చుట రోత, యొరుల పంచల క్రింద నుండరోత. భాగ్యవంతుని తోడ పంతమాడుట రోత, గురిలేని బంధుల గూడరోత. ఆదాయములు లేక ఎప్పు తీరుట రోత, జార చోరుల గూడి జనుట రోత. ఆది లక్ష్మీస నీ బంటునైతినయ్యా, ఇంక నెడబాపు జన్మం బిదెన్న రోత. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పాలద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, లోభివాన్ని దానమడుగుట, తన సొమ్ము మరొకరి గృహములో దాచుట, గుణములేని వానిని సేవించుట, పరుల పంచన పడియుండుట, ధనవంతులతో తగవులాడుట, నమ్మక ద్రోహులైన చుట్టాలతో బంధుత్వము చేయుట, ఆదాయం లేకపోయినా అప్పు చేయుట, జారులతో చోరులతో కలిసి తిరుగుట, ఇవన్నీ రోత పుట్టించే కార్యాలు. ఆది లక్ష్మీపతి, నీ సేవకుడనయ్యాను, జన్మరాహిత్యాన్ని ప్రసాదించు. ఈ బ్రతుకే రోతగా ఉంది. చేసిన పనులే, చూసిన రుచులే, బ్రతుకంతా ఒకటే మోత, గాడిద మోత. నేడు కొత్త, రేపు పాత, మరునాడు ఉండదు పత్త. ఎక్కడ ఎప్పుడూ లేదు ఈ ప్రపంచములో సత్తా. అందుకే రోత ఈ బ్రతుకంతా. అవ్వను పట్టుకొని వసంతమాడినట్టు అని కదా సామెత అని ఈ పద్య భావం.